హాయ్ ఫ్రెండ్స్, నా కొడుకు పుష్ప సాంగ్ షూటింగ్కి రెడీ అవుతున్నాడు. అక్క మేకప్ వేస్తుంది. ఫేస్కి ఒక్కటి బయట వేయించుకొని వచ్చినాము. ఇంకా అక్క అంతా రెడీ చేస్తుంది. చూడండి, మా అక్కకు చాలా ఓపిక. నా కొడుకు బాగా వేస్తాడు. నడుముగ్గా నువ్వు వెళ్ళక్క పారాని పట్టి ఇదంతా చేసేసి పారాని పట్టించేటప్పుడు కుర్జీ వేసి కూర్చోబెట్టాలి. చూడు ఊరికే ఎందుకు ఆల్రెడీ వేసేసింది. అది ఎక్కడ దొరికింది మేకప్ దక్క? అది కలరు తెచ్చుకున్నాను. ఇంకేం చేస్తాం, అన్నీ తెచ్చుకోవాలి నా కోసం. బాగా కష్టపడుతుంది మా అక్క. నా కొడుకు బాగా ఎంకరేజ్ చేస్తాడు వాళ్ళ మమ్మీని. చిన్నప్పటి నుంచి ఒక 7 years అప్పటి నుంచి తిను ఒక చిన్న డ్యాన్స్ వేసినాడా. అప్పుడు అక్క వీని టాలెంట్ గుర్తించింది అనమాట. ఇంకా డ్యాన్స్ క్లాసులకి అప్పచెప్పేసింది దీన్ని. వాళ్ళ మాస్టర్ బాగా తీర్చి దిద్దినాడు తినని. ఈయన పేరు గోకుల్ రెడ్డి, డ్యాన్సర్. వెనక్కి తిరిగినా నించోలేకపోతున్నాడు పాపం. డ్రై అయిపోతుంది ఆరిపోతుంది. వెయిట్లెస్ అన్నమాట ఇది. ఇంట్లో పట్టిస్తానే ఆరిపోతుంది. కూర్చునిచ్చి గోల్డ్ అంతా వేసి కాళ్ళ గ్లాస్లో పట్టిస్తాను. కుర్జీలో కూర్చుని ఇంకా పట్టిస్తుంది. నెక్కుకు వేస్తే ఇలా డ్రై అయిపోతా ఉంటుంది. వేసినా కూడా ఆరిపోయి ఒకసారి పట్టిస్తే అవునన్నా పాపం. గోరు తెచ్చుకుంటే ఆరిపోతుందిలే. కూర్చోనా ఏనా నీజీగా ఫీల్ అవుతాను నా కొడుకు పాపము. అమ్మాయి గెటప్ అని ఏం కాదులేనన్నా, నువ్వు డ్యాన్సర్వి, అన్నీ చేయాలి. అన్నీ చేస్తేనే నీలో టాలెంట్ గుర్తిస్తారు. స్టేజ్ ఎక్కితే అట్లా పర్ఫార్మెన్స్ మళ్ళా దిగే వరకు ఇంకా తన యాక్టింగ్ స్కిల్స్ అన్నీ ఉంటాయి. అయిపోతానే ఇంకా అయిపోయా. గజ్జలు పెట్టాలక్క. మా అక్క అయితే వీని కోసరానికి వారం ముందు నుంచి అన్ని షాపింగ్ చేసేసింది. ప్రతిదీ సాంగ్కి ఏమేం కావాలో అవన్నీ తెచ్చేసుకుంది అక్క. ఇప్పుడు నేను వేసుకున్నాను అలాంటిదే కదా అదెక్క? అవునులే. ఆ సెట్ అంతా అట్లే పెట్టినావు కదా ఆయనకి. లక్ష్మీహారం కొడుకు. మీకు మళ్ళీ ఫుల్ లెంత్ డ్యాన్స్ వీడియో కూడా పెడతాను. నా కొడుకుని చూసి ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొంచెం పైకి అంటావా? సరిపోతుందే? అట్లా ఉన్నాయి.
చూడు. నార్మల్గా ఉండు నాన్న. అన్కంఫర్ట్ కాబట్టి ఇంకంతే ఆయన అనీజీగా ఫీల్ అవుతుంట. ఇవి వచ్చేసి పిల్లలకి ఇయర్ రింగ్స్ గమ్ స్టిక్స్ అండి. ఇవి వాడటం వల్ల కొంచెం కంఫర్టబుల్గా ఇయర్ రింగ్స్ సెట్ చేయగలుగుతాము. నేనైతే ఫస్ట్ గోకుల్కి వచ్చేసి ఇవి వీనికి హోల్స్ ఉండవు కదా బాయ్స్కి, అవి ఎట్లా సెట్ చేయాలి అంటే కంఫర్టబుల్గా ఈయన ఎగిరేటప్పుడు ఊడిపోకూడదు కదా గమ్ స్టిక్స్. చాలా టెన్షన్ పన్నాను అనమాట. బట్ ఓవరాల్గా నాకు ఇవి నీకు ఎవరు చెప్తారు అక్క అవి? మా అక్కకి అన్నీ తెలుసు, నాకైతే ఒక్కటి తెలియదు. ఆర్టిస్ట్ మా అక్క. జస్ట్ ఇలా సెట్ చేసేసి కొంచెం సేపు ప్రెస్ చేస్తే టైట్ అయిపోతాయండి. ఇలా ఎంత హార్డ్గా ఎగిరినా కూడా ఇది ఒక టెక్నిక్ అండి. పిల్లల వరకు అయితే ఇది ది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేనైతే. పిల్లలకి బాగా యూజ్ఫుల్ అండి ఇది ఇయర్ గమ్ స్టిక్స్. ఎంతవన్నాయి కాస్ట్ అక్క? ఎంతనో అన్ని సెట్ వేసి తెస్తా కాబట్టి ఐడియా లేదు. ఇకైనా ఎక్కడెక్కడ ఏముంటాయని విత్ ఇన్ సెకండ్స్ అనుకుంటుంది మా అక్క. నా కొడుకు కంఫర్ట్ గా ఫీల్ అవ్వాలి కదా, ఆయన డాన్స్ చేసేటప్పుడు ఏది డిస్టర్బెన్స్ ఉండకూడదని ఎక్కువ థింక్ వాడి గురించే చేస్తాను నేను. ఇలా జస్ట్ అండి ఇలా పెట్టుకొని గమ్ స్టిక్స్ సెట్ చేసుకొని కంప్లీట్గా ఇలా పట్టేసుకోవాలి. కొంచెం సేపు పట్టుకున్నామంటే ఫ్రీగా సెట్ అయిపోతాయి అనమాట. ఇంత మనంగా అంత రిమూవ్ చేసే వరకు కూడా ఈయన ఎంతసేపు ఉన్నా ఏం కాదు. ఇంకా సేమ్ మనం కమ్మలు ఎలా పెట్టుకున్నామో అలా ఉన్నాయి చూడండి. ఇవి వచ్చేసి నోస్ పిన్స్ అండి, కంఫర్టబుల్గా ఉంటాయి. పుష్ప సాంగ్ ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళకి కంఫర్టబుల్. ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ థింక్ అండి. ఎంతసేపు ఎగిరినా ఏం కాకుండా డిస్టర్బెన్స్ ఏం లేకుండా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, ఇలా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఉంటాయి కదా బ్యాక్ సైడ్, ఇలా దీనికి స్టిచ్ చేస్తే స్టిఫ్ అయిపోతాయి. ఆఫ్ తీసుకోవాలి. అది పెట్టాలా? అది పెట్టేస్తే కంప్లీట్గా సెట్ అయిపోతుంది. ఇక మనం నైట్స్కి కాబట్టినంతగా తీసుకోవచ్చు, సెట్ చేసుకోవాలి. కొంచెం వాళ్ళకి కంఫర్ట్గా ఉండాలండి. ఎందుకంటే ఆయన ఎగిరేటప్పుడు దానికి ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు కాబట్టి ప్రెస్ చేసుకున్నాను. చూసుకో, నీకు ఎంత కావాలో అంత ఫ్రెష్ చేసుకున్నాను. నీకు కంఫర్ట్ అన్న. నేను ఇవి అయితే కంప్లీట్గా తినకు ఫ్రీగా కంఫర్ట్గా ఉండాలి, నాకు కూడా సెట్గా ఉండాలి. సో నేను అందుకనేసి ఈ తిన కోసం నేను వెళ్ళి సెర్చ్ చేసి తెచ్చుకుంటానండి. కంఫర్ట్గా ఉండేది మాత్రమే. ఓకే, ఎక్కువ ఫ్రెష్ చేయద్దు. హలో, రాలేదు మ్యామ్. వాళ్ళ మమ్మీ చెప్తే ఆమె ఈరోజు వెళ్ళననిందంట. మీరు అక్కడ ఉన్నప్పుడు స్లిప్ బాగలేదని చెప్పిందంట. మీరు స్లిప్ అయితే చూపించి క్లాస్లో ఎక్కించుకోండి. సరే మ్యామ్, నేను మాట్లాడిచ్చే వదిలేసి వస్తాను. థ్యాంక్ యూ. సరే మ్యామ్. సరే మ్యామ్, థ్యాంక్ యూ. కవర్ వేసి ఎక్కిక్క వద్దా? గాజు అంట తీసేనా చిన్నగా.
హ్యాండ్కి వేసుకున్నాం. టూ ఎయిటా అక్క? 2.8. 2.8 అయినా పట్టట్లేదు చూడు మా అబ్బాయికి. చూసాక మరి బక్కగా ఉన్నాడు. అబ్బాయిల చేతులు పెద్దగా ఉంటాయి కాబట్టి నేను ఇంకా 2.6 తెమ్మన్నా. మా అక్క నీ మాట ఇంటే అంతే అని 2.8 తెచ్చింది. ఒక డైలాగ్ అన్నా చెప్పున్నానా, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటూ ఫైర్ అని. ఇప్పుడు ఏం చెప్పడం, ఇది కష్టంగా ఉంటుంది, అన్కంఫర్ట్ ఉంటుంది. స్టేజ్ ఎక్కితే ఇవన్నీ మర్చిపోయి డ్యాన్స్ వేసేస్తాడు. ఈయన మేకప్కి ఇప్పుడు ఇంత ఓపికగా పేషెన్స్తో కూర్చున్నాడు. స్టేజ్ ఎక్కితే ఒక ఊపు ఊపుతాడు. అట్లే అమ్మవారు పూర్ణ వచ్చేసినట్టు చేసేస్తాడు ఒంటి మీదకి. హెయిర్ క్లిప్ అట్లా అది పెట్టింటేమక్క. ఎన్నో సాంగ్ అన్న మీది తెలీదా? ఎప్పుడు పోతే అప్పుడు, ఎందుకంటే ఇంత మేకప్లో ఆయన హోల్డ్ చేయలేడం. పెట్టిన హ్యాండ్స్ పెట్టి ఇట్లా పెట్టి పారాన్ని పెడుతుంది ఒకరికి. అర్థం పెట్టిన హ్యాండ్స్ పోతలయా? అర్జెంట్ కోనా ఇదక్క? మా అక్కకి ఎలా వచ్చాయేమో అంది, ఎంత బాగా మేకప్ వేస్తుందో. నేను తనతో పాటునే పెరిగినాను. తనకున్నవి నాకు లేవు, నాకున్నవి తనకు లేవు. ఇద్దరికి సింకే లేదు మాకు. తను బాగా మేకప్ ఆర్టిస్టు. మళ్ళీ ఏమన్నా కానీ డిజైన్ చేస్తుంది ఓన్గా. చేత పట్టుకోవాలి. దూరం పెట్ట కాళ్ళకు కానీ పెట్టాలా? వరు కొడుకు స్పోర్ట్స్ ప్లేయర్ కాబట్టి వరుకి అంత ఇబ్బంది ఉండేది. మా కొడుకుతో చిన్నోడితోటి విఘ్ని మా పాపకు కూడా వెళ్ళింది. మా విఘ్నిక పాపం క్లాసికల్ డాన్సర్, నేను ఒక్కటిని మాత్రమే చూసుకోవాలని చెప్పేసి నాకు తప్పక పాపం తనని స్కిప్ చేశాను. నేను నాకు ఎప్పుడు హట్టింగ్ ఆ విషయానికైతే. తను మంచి క్లాసికల్ డాన్సర్ నా కూతురు. నేను ఎక్కువ గోకుల్ మీదే ఫోకస్ పెట్టాను. ఇప్పటికీ అంటూనే ఉంటుంది.
ఇద్దరి కోసం వీని కోసమే టైం ఎక్కువ సరిపోతుంది పాపం. టైం నాకు గోకులతో ఎక్కువ స్పెండ్ చేసే కూడా నాకు ఈయనదే సరిపోతుంది. ఆమె ఎక్కువ హట్ అవుతుంది, అన్నీ ఆయన కోసమే చేస్తాం, నా కోసం ఏం చెయ్యట్లేదు అని చాలాసార్లు అంటుంది, వాదిస్తుంది, ఏడుస్తుంది. చెస్ బాగా ఆడుతుంది అమ్మాయి. తను మంచిగా ఆడుతుంది. నాకు ఎక్కడ టైం అడ్జస్ట్ కాక పాపం ప్రతిదాన్ని వద్దు వద్దు అంటాను. నేను ఆ విషయానికి ఎప్పుడు హట్ అవుతాం మా పాప విషయంలో అయితే. దగ్గరలో లేవా చెస్ ఒక్క? అంటే ఇవి తిన డ్యాన్స్ క్లాస్ ఒక చోటు ఉంది, పాప చెస్ క్లాస్ ఒక చోటు ఉంది. నేను ఒక్కదాన్నే హ్యాండిల్ చేయలేనండి ఇంట్లో. ఒక్కరిని చూసుకోగలం కానీ ఒక్కరే అంతమందిని హ్యాండిల్ చేయాలంటే కష్టం. నాకు గోకుల్దే సరిపోతుంది, నా క్రికెటరు అండ్ అక్కడ ఇక్కడ అంత లెక్క తిరగాలన్నమాట. ఉంగరాలు ఏం లేదా చేతికక్క? ఉన్నాయా? కాళ్ళ పెట్టేదలకి ఆరిపోతుందిలే. అప్పుడు కానీ నువ్వే మేకప్ చేసింటివి అక్క? 1 year అయిందే చేసి ఆ సాంగ్. నేను గోకుల్కి వాళ్ళు ఏమంటే అవి కాస్మెటిక్స్ యూజ్ చేస్తారనేసి నేను ఓన్గా తిరిగి తెచ్చుకుంటా కన్నయ్య. వాళ్ళ దగ్గర కొడుకుని వదిలేస్తే వాళ్ళు సరిగ్గా వేయరని తిను ఓన్గా నేర్చుకొని ఓపిక్గా శారీ కానీ ఏమన్నా కానీ థింగ్స్ అన్నీ కొడుకుని నమ్మి ఎవరి దగ్గర వదలదు. తనే రాకపోయినా నేర్చుకుంటుంది. 1కి 10 సార్లు తిరుగుతుంది అనంతపురం. ఎంత ఓపిక అంటే మా కొడుకుని నా కొడుకు హీరో కావాలనేది మా అక్క. ఆల్రెడీ అయిపోయినాడు, ఇంక స్టేజ్ మీదకి ఎప్పుడు వస్తాడు. ఇవి అన్నీ వాళ్ళని అడిగితే ఈ తినకు చెవులకి రబ్బర్ బ్యాండ్లు వేస్తారండి. మామూలుగా ఇంతకుముందు నేను నా కూతురికి చూసాను అనమాట. తనకు కూడా హోల్స్ చాలా చిన్నగా ఉంటాయి. తను వచ్చేసి పాపం చాలా ఏడ్చిందనమాట. క్లాసికల్ డ్యాన్స్ చేసేటప్పుడు, పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు ఆ చెవులకి అన్ని థ్రెడ్లు కట్టేశారనమాట వాళ్ళు. ఇంకా అందుకని చెప్పేసి పిల్లలకి అన్కంఫర్ట్ కదా అట్లాంటివన్నీ అని చెప్పేసి ఇంకా నేను ఎప్పుడు వీళ్ళకైతే కంప్లీట్గా కంఫర్టబుల్గా ఉండేవే చూస్తాను. ఎంత కాస్ట్ అయినా పర్లేదు వీళ్ళ కోసం ఒకటే. ఇన్వెస్ట్మెంట్స్ దండి పెడుతుంది. కొడుకు స్టేజ్ మీద హీరోలాగా కనపడాలి కాబట్టి. హీరోలాగా అని కాదండి, ఆ సాంగ్ అంటే సాంగ్ చేస్తున్నప్పుడు థింగ్స్ ఏవి అన్కంఫర్ట్గా ఫీల్ అయితే ఎవరు చేయలేమండి. యాజ్ ఎ డాన్సర్గా ఎవ్వరు చేయలేరు కంఫర్టబుల్గా. ఇది కొంచెం పక్కకు పెట్టుకున్నా చీరకి గొక్కులు ఈసి అట్లా ఆరనిచ్చుకో. చేసేటప్పుడు కంఫర్ట్గా ఉంటేనే ఆయన పర్ఫార్మెన్స్ ది బెస్ట్గా వస్తుంది. అవి ఇవి జారిపోతూ ఉంటే కంప్లీట్గా ఎవ్వరు చేయలేమండి. నేను కూడా చేయలేను కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఉండకూడదు అనేసి కొంచెం మంచివే తీసుకొచ్చుకుంటా కాస్మెటిక్స్. వాళ్ళందరినీ నమ్మి ఏవి ఇయ్యను నేను, ముఖ్యంగా గోకుల్ని అస్సలు ఇయ్యను. కొడుకుని ఎక్కడా వదలదు. ఎంత టైం అన్నా కానీ ఎంత 1 o'clock 2 o'clock ఎంత లేట్ నైట్ అయినా పర్లేదు, నేను ఈయనతోనే టైం స్పెండ్ చేస్తాను. తనే రెడీ చేసుకొని తనే పిలుచుకొని పోయి ఎక్కడ వదలను, ఎక్కడ ఎవరికి ఇయ్యను. తన కొడుకును అమ్మాయిని కానీ ఇలా చూసుకోరేమో కేర్ఫుల్గా. మన పిల్లల్ని మనమే ప్రొటెక్షన్ చేయాలి, బయట వాళ్ళని నమ్మి అస్సలు వదలకూడదండి. ఏ దాంట్లోనైనా సరే కొంచెం పేరెంట్స్ ఓపిక తెచ్చుకొని వాళ్ళ దగ్గర స్టే చేస్తే వాళ్ళ అవసరాల కోసమన్నా మనం దగ్గరలో ఉంటే వాళ్ళు మనల్నే కదా కంప్లీట్గా అడిగేది. మా వాడైతే నోరు తెరిసి ఎవరిని ఏం అడగడు, వాటర్గా ఇప్పియండి అని అడగడు, ఎక్కడున్నా ఫోన్ కాల్ కొడతాడు. అందుకే నేను ఎందుకు ఆ రిస్క్ అంతా అనేసి నేనే టైం స్పెండ్ చేసి అయినతోటి పర్సన్ పెట్టాను అక్కడ. మా అక్కకి ఇంటి ముందర ముగ్గులు వేసేగుని రాదు. ఇప్పుడు ఎలా కావాలంటే అలా డిజైన్స్ వేస్తుంది. కోనైనా సరే ఏదైనా సరే. ఇక్కడైనా ఫంక్షన్స్ పోయినా మాకు ఎవరికి ఇబ్బంది లేదు. అందరినీ రెడీ చేస్తే అందరినీ తిడుతుంది, మీకు ఏం రాదని. కొంచెం ఓపిక తెచ్చుకొని మన పిల్లల్ని మనమే రెడీ చేసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరండి. ఇది మాత్రం నిజం. అది అందరికీ రాదక్క, కళ, అది ఆర్ట్. అందరికీ అన్నీ వస్తే ఇంకేముంది. చూడు ఎంత బాగా పెట్టినావు.
నాకైతే ఇంక చేతిలో నొక్కుంటా ఏం రాదు. నేను ఎక్కువ టెన్షన్ పడతాను, మా అక్కకు పేషెన్స్ ఎక్కువ అనమాట. కొన్ని విషయాలకి, అన్ని విషయాలకు కాదు. కొన్ని దాంట్లో అక్క బాగా. దాంట్లో నాకు అస్సలు లేవండి. కొన్ని కేవలం గోకుల్ కోసం ఒకటి పేషెన్స్ ఉంటాయని, మరేంటి ఉండవు నాకు. పేషెన్స్ కాదు కదా, ఏం ఉండవు నాకు. ఇంకా ఏనైనా వాటర్ తాగుతావా? నైన్ పాలిసా? కాలు మన పిల్లల్ని ఓపిక తెచ్చుకొని మనమే రెడీ చేసుకుంటే హ్యాపీనెస్ వేరు. నాకైతే ఈయన రెడీ చేసేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటాను నేను. చాలా అంటే చాలా ఇంకా మొత్తం చూసుకునేసరికి అప్పుడు కరెంట్ కూడా పోయింది. కానీ దమ్ముంటే డ్రై అయిపోతుంది. వస్తుంది కొద్దిసేపు ఉంటే. నా డ్రీమ్ ఎప్పుడైనా కన్నయ్య అల్లు అర్జున్తో కలిసి డ్యాన్స్ చేయాలనేది. బట్ ఐమ్ వెయిటింగ్, ఎప్పుడైనా రావచ్చు. నా ఫేవరెట్ హీరో పక్కా అల్లు అర్జున్ అండి. కన్నయ్యకి కూడా ఆయన అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఇస్తాడో ఇంకా తను అల్లు అర్జున్ ఛాన్స్ మా వాడికి. తొందరలో వస్తుంది, లెక్క అయిపోతుంది. జస్ట్ ఏ ఉన్న పిల్లలకి వాడే కాస్మెటిక్స్ అయితే కంఫర్టబుల్గా వాళ్ళ కంఫర్ట్గా ఉండేటివి ఇవ్వండి. హెయిర్ స్ప్రే దగ్గర నుంచి అన్నీ మనమే తెచ్చుకోవాలి పిల్లలకి అయితే. కానీ క్లోజ్ ఇవ్వరేస్తున్నాం. లిఫ్ట్కి వెళ్ళక్క. మా వాడిది చాలా సాఫ్ట్ హెయిర్ అండి. స్మూత్ హెయిర్, చాలా అంటే చాలా సిల్కీ ఉన్నాయన్నమాట హెయిర్. పాపం హెయిర్ ఈ సాంగ్ కోసమే బాగా పెంచింది. కేవలం దీన్ని పర్ఫార్మెన్స్ ఇచ్చే దానికోసమే పెంచామండి. హెయిర్ అయితే వీడికి చాలా సాఫ్ట్ ఉండే. ఈ హెయిర్ కూర్చోబెట్టేదే నాకు పెద్ద టాస్క్ వీడిదైతే. ఈ హెయిర్ కూర్చోబెట్టాలంటే ఇప్పుడు నాకు చుక్కలు కనిపిస్తాయి. అట్లే ఈ హెయిర్ ఒక్కటి బాగా ఇబ్బంది పెడుతుంది నన్ను మా వాడిది. ఇట్లా అన్నీ తీసుకొని ఒక సైడ్ నుంచి లేయర్ టు లేయరు సెట్ చేయాలి. పైకి లేయాలి కాబట్టి ఇట్లా ఈ హెయిర్ అన్నీ పట్టుకోవాలి. బేబీ హెయిర్ అంతా ఇంకా ఇవన్నీ సైడ్కి అంతా నీట్గా సెట్ చేసుకొని ఈ హెయిర్ అంతా ఒక పక్కకు తీసుకొని రావాలి. ఇంకా కదలా తిప్పు. ఇంకా దువ్వెన పెట్టే పని లేదా? దువ్వెన పెట్టేది కాలేదు కాబట్టి ఎంత సెట్ ఫింగర్స్ తోటి సెట్ చేయాలి. పైకెత్తున్నాను హెడ్, ఫోర్ హెడ్. గోకుల్ది వచ్చేసి రైట్ హెయిర్ అండి. అక్కడ వచ్చేసి సెట్టింగ్ చేసేటప్పుడు ఒకటి లెఫ్ట్ సైడ్ నుంచి తీయాలన్నమాట. పైకెత్తున్నాను, నాకు కంప్లీట్గా కనపడదు హెయిర్. నేను ఎత్తద్దునా.
చాలా ఎక్కువ స్టిఫ్ అయిపోతే మళ్ళీ సెట్ చేసేకి ఉండదండి. సాఫ్ట్ హెయిర్ అని నిజంగా అంత తువ్వలేదు. అన్నీ ఉన్నాయిలే, అవి కొట్టినావు కదా. హర్షగానికి అయితే బాగా జరుగుతుంది కదా, మనకి స్ప్రే కూడా అవసరం ఉంది. ఇవి ఎట్లా అంటే హెయిర్ టు హెయిర్ ఎగిరేటప్పుడు సాఫ్ట్ వస్తాయా ఈయనకు. మీరు ఆల్రెడీ చూసింటారు గోకుల్ ఇన్స్టాగ్రామ్లో చూస్తే ఈయన హెయిర్ ఎట్లా అంటే చాలా స్మూత్ అనమాట. చాలా అంటే చాలా అసలు ఇవి నిలబడవు. ఇట్లా ఇట్లా నిలబెట్టాలా అంటేనే కష్టం అనమాట. ఇంక ఇదంతా చూసుకోవాలి. ఇంకా ఇట్లా ఇట్లా ఈయనకి చిన్నప్పుడైతే కర్లీ హెయిర్ ఉన్నాయి. హెయిర్ ఉండే ఎంత బాగుందంటే ఆ ఉన్నింటే కృష్ణులాగా ఉండు, సాయిబాబా లాగా ఉండే జుట్టు దెబ్బకంతా ఎట్లా అయిపోయిందో ఏమో మరి. ఇంత సాఫ్ట్ మా అత్తమ్మ వాళ్ళందరికీ అట్లనే ఉన్నాయండి. మేము అసలు ఈ హెయిర్ని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ హెయిర్ మేము అసలు ఈయనకి ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ వచ్చేసింది. ఇంకా ఆ హెయిర్ ఉండింటే ఇంక కృష్ణుడే కృష్ణుడు. కృష్ణుడు ఇంకా పైకి ఎత్తుకున్నా. లిప్టిక్ లాస్ట్లో పట్టిస్తావా? నా కొడుకు పాపం అనీజీగా ఫీల్ అయిపోతున్నాడు. స్టేజ్ ఎక్కినప్పుడు చూపిస్తాలేండి వాని ఫేస్, అట్లే అమ్మవారు లెక్కనే వేస్తాడు. దండ అక్కడే తీసుకున్నారు అక్క? దండ పులహార తెచ్చినారా? చిన్న తీసుకుపోయింది. చిన్న తీసుకుందా? తీసుకుపోయింది. ఫస్ట్ వచ్చేసి బాయ్స్కి వచ్చేసి లైట్ పంపించండి, ఏదంటే అది వాడితే లిప్స్ అన్ని డ్యామేజ్ అవుతాయి. నాకు ఈయన సపరేట్ ఉంటాయి మేకప్ అవి. ఈ 2 షేడ్స్ యూస్ చేస్తాను, శారీ కలర్ రావాలి కదా అందుకనేసి. బ్లౌజ్ ఆల్తి పెట్టి కుట్టించిండ్రా అక్క? నేనే స్టిచ్ చేస్తా. ఇప్పుడు పోతున్నా. క్లోజ్. లిప్స్ ఒకటే క్లోజ్ చేయవా? అంత కాదు, నీట్గా ఇప్పుడు అనుకో.
నువ్వు వదిలేసేవా? పట్టుకో, లిప్స్ పట్టుకో, బిడ్డ పట్టుకో. రెప్పల పైన ఏం లేదా బ్లూ కలర్ అక్క? ఎంత అయింది టైం? 10 అయిందా? కాళ్ళకు పట్టించేసి ఎక్కంగా. ఇక్కడ లాస్ట్ టైం కూడా అండి డ్యాన్స్ చేసేటప్పుడు మొత్తం మోకాళ్ళు అన్నీ దొక్కపోయి, ఇప్పుడు ప్రాక్టీస్ టైంలో కూడా ఇంకి మొత్తం అన్నీ దొక్కొని పోతాయి. ఇక్కడ ఒక్కటే బాధ అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ అంతే ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు మొత్తం ఇక్కడ అంతా బ్లడ్ వస్తుంది. ఆయన అట్లే చేశాడు ఈయన మొండి. ఆ స్టెప్ కింద మోకాళ్ళతో చేసేది ఫోర్స్ఫుల్గా చేసే స్టెప్స్కి అయితే చాలా సఫర్ అయిపోయినాడు. వణుకుతున్నాడు అనమాట స్టేజ్ దిగంగానే. లెగ్స్ అన్నీ షివర్ అవుతున్నాయి. నాకే పాపం అనిపించింది, కానీ నేనేం చేయలేనండి. ఆ పర్ఫార్మెన్స్ అలా ఉంటుంది కాబట్టి తను 100% చేసేస్తాడు. తను ఇప్పుడు ఇట్లా ఉంటాడు. స్టేజ్ వన్స్ ఎక్కాడంటే తను క్యారెక్టర్లో మంచిగా ఇన్వాల్వ్ అయిపోతాడు. బట్ ది బెస్ట్ ఇస్తాడు. ఒకటి ఒప్పుకున్నాడు అంటే పర్ఫెక్ట్గా నేను ఇవ్వాలి, కష్టపడాలి. వాళ్ళ మాస్టర్స్ పేర్లు ఇద్దరివి నిలబెడతాడండి. వంశీ, ఉపేంద్ర. ఈ సాంగ్ కంపోజిషన్ చేసినది వచ్చేసి మాకు ఉపేంద్ర. ఫుల్ ఇంకా అసలు ఇంకా ఈయన వచ్చి అట్లా వచ్చి ఎంటర్ అవుతానే విజిల్స్, క్లాప్స్, అరుపులు అండి. మనకు సినిమాలో చూసిన ఫీలింగ్ వచ్చేస్తుంది. నేనేం లాస్ట్ ఇయర్ అయితే చూడలేదా నా అబ్బాయిది. ఇప్పుడు చూస్తే నాకు వచ్చేస్తుంది, నాకు తెలుస్తుంది ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో. కూడా తీయలేదు నేనైతే. లైవ్ పర్ఫార్మెన్స్ చూడాలని ఇంట్రెస్ట్ అనమాట. వీడియో తీస్తే లైవ్ చూడలేమండి, హ్యాపీగా ఎంజాయ్ చేయలేను నేను. ఆ హ్యాపీనెస్. నేను లాస్ట్ ఇయర్ కూడా అంతే వీడియో తీసుకుంటానే ఉన్నా. ఈయన అది చూడలేదు. సంపూర్ణేష్ బాబు అయితే గోకుల్ వస్తానే స్టాండ్ తీసుకొని ఎంత మంచిగా పొగిడారంటే జస్ట్ ఒక అంతే మనం పడిండే కష్టం అంతా ఎవరైనా కాంప్లిమెంట్ ఇస్తే వెళ్ళిపోతుందండి. చిన్న కాంప్లిమెంట్ ఇచ్చినా చాలండి మన పిల్లల గురించి. అది ఎవరైనా సరే హ్యాపీగా ఫీల్ అయిపోతాం మనకు తెలియకుండానే. ఒక్క నిమిషం నాన్న. మనం ఎంత కష్టపడితే అవుట్పుట్ అంత నీట్గా వస్తుందండి. ఏదైనా పాదాలు పెట్టేటప్పుడు వచ్చేసి టూ యూజ్ చేస్తే సరిపోతుంది. కాలు పెట్టుకున్నాను డ్రెస్కి అవుతుంది అక్క. ఏం చేయలేదు. మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం. పాపం ప్రోగ్రామ్కి రాలేదు, సఫర్ అవుతా ఉంటుంది మా అమ్మ అయితే. వీడికి చాలా, మా అమ్మకి వీడంటే చాలా ఇష్టం. ఎందుకో ఏమో మాకు తెలియదు. మమ్మల్ని కానీ ప్రేమించేది వీడిని ప్రేమించినంతగా మా అమ్మ. క్రెడిట్ అంతా మా చిన్ను కొట్టేది.
ఏం చేయదు అమ్మమ్మ తాతమ్మ అని పోతుంది అనమాట. ముగ్గురు ఉంటారండి, ఈయనకిద్దరు నాకిద్దరు, కానీ మొత్తం అట్రాక్టివ్ అంతా నా కూతురు చేసేస్తుంది అందరినీ. అమ్మ ఆమె కొద్దిసేపే ఉన్నా ఉంటది, అందరినీ కవర్ చేస్తుంది ఆమె. ఈయనకు రాదు అట్లా, ఈయన ఎవరితోటి కలవడండి, ఈయన ఎవరితోటి కలవడనమాట. గోకులు అంటే ఎక్కువ వెళ్ళాలి, పలకరించాలి, అంటే మనం మాట్లాడిస్తేనే మాట్లాడతాడు అనమాట. మాట్లాడాలి కదా నేను అట్లా అవన్నీ ఏం లేవు ఈయన దగ్గర నుంచి, నేను అవి ఎక్స్పెక్ట్ చేయనండి. నేను అసలు ఆ పర్ఫార్మెన్సే ఇయ్యడు ఈయన. ఇంత పని ఉంటుంది ఈయన డ్యాన్స్ది నాకు. ఈ సాంగ్ కోసం మా ప్రిన్సిపల్ మేడం టూ అంటే ఒక నెలంతా వంగపోయి ఉంటుంది మా కన్నయ్యని. ఈ సాంగ్ ఈయన ఇంత మేకప్ ఉంటుందని ఈ సాంగ్ ఈయన ఒప్పుకోలేదు. అన్నీ ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ చేస్తాడు పాపం. దీనికి హార్డ్ వర్క్, ఎక్కువ పేషెన్స్ ఉంటాయి, కాళ్ళు నొప్పిస్తాయి, బ్లడ్ అమ్మవారు క్యారెక్టర్ కాబట్టి ఇంకా డెఫినెట్గా సఫర్ అయినాడు అనమాట. లాస్ట్ డే అంటే ఫుల్ డే ఉండేసరికి వీడికి విసుగు వచ్చేసింది ఆ ప్రోగ్రామ్ అప్పుడు. కానీ ఆ సాంగ్ అంత వెయిట్ చేసినిచ్చి మాకు వచ్చిన రివ్యూ అయితే ది బెస్ట్ రివ్యూ వచ్చిందనమాట. మా పుష్ప టీం వాళ్ళు సాంగ్ని స్టోరీకి వేయడం, సో నేను పడిన కష్టం అంతా వెళ్ళిపోయింది నా కంటికి కూడా కనిపించకుండా. మనం ఏదైనా మనం కష్టపడితేనే వస్తుందండి, గాడ్ గిఫ్ట్ అది. నేనైతే నాకు ఎప్పుడూ కన్నయ్య గాడ్ గిఫ్టే. మా చెల్లెలైతే ఇట్లా అవన్నీ చేయమంటే నాకు రాదు. నేనేమంత పెద్ద, మా అక్కకు నాతో పాటే పెరిగింది అంతే. ఒకరికి నాకు ఏం స్కిల్స్ లేవు. తిను ఓన్గా తినకి ఇష్టం అనమాట ఏదైనా. అంటే మనం ఏది ఒకరిని అడగకూడదు. ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా నాకు రెడీ చేసి, మా పిల్లలందరికీ రెడీ చేసి తిను రెడీ అవుతుంది. అలా మేకప్ రాదనమాట నాకు. నేను ఓన్గా నేను రెడీ అయ్యేదే బరువు, నేను ఇంకొకరికి చేయలేను అసలు. మా అక్కకి ఇష్టం ఇట్లాంటివన్నీ. పిల్లల్ని అందరినీ బాగా చూసుకోవాలా, బాగుండాలా మనం అందరిలోనూ. నాకు తెలిసి బెస్ట్ సపోర్టర్ పేరెంట్స్కి, కానీ పేరెంట్స్ తోటి పిల్లలు ఉన్నప్పుడే ది బెస్ట్ సపోర్టర్ అండి. ఎందుకంటే పిల్లలకి ఏమీ తెలీదు, మనం ఏం చెప్తుంటే వాళ్ళు అదే నేర్చుకుంటారు. ఏవైనా పిల్లలు సజెస్ట్ చేసేటప్పుడు అవ్వెందుకు ఇవ్వెందుకు, డ్యాన్స్లు ఎందుకు, స్పోర్ట్స్ ఎందుకు, చదవండి చదవండి అని అయితే పిల్లల్ని అందరూ ఒత్తిడి చేస్తారండి. మనం సపోర్ట్ చేస్తేనే కదా ఇలాంటి మ్యాజికల్ బయటపడేది. గాడ్ గిఫ్ట్స్ ఏవైనా ఉంటే బయటకు వస్తాయి పిల్లలకి. మా అక్క ఎంతసేపు చదివే కాదు, వాళ్ళకి ఏ టాలెంట్ ఉంటే దాంట్లో ఎంకరేజ్ చేయాలి. అవునండి, చదువు 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 అంటారు. ఏదన్నా ఇట్లా బయట ఇంతమంది పొగడాలి అంటే గాడ్ గిఫ్ట్ కదండి. మనం వచ్చి ఆ హీరో బాగున్నాడు, ఈ హీరో బాగున్నాడు అంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు వదిలేస్తున్నారు కాబట్టి వాళ్ళు హీరోలు అయిపోయి ఉన్నారు. ఎవరికి లేదంటే అల్లు అర్జున్కి లేదా ఎవరికి లేదు టాలెంట్, వాళ్ళ పేరెంట్స్ ఎందుకు వదిలేస్తారండి? డ్రెస్ చేసుకుంటూ కానీ చదువుతుంది. ఎంత పేషెన్స్తో మనం రెడీ చేస్తే అంత పేషెన్స్ తోటి మంచి వస్తాయండి మనకి. ది బెస్ట్ వస్తుంది లుక్ వేస్ కానీ ఏదైనా సరే. నేనైతే వీడి కాళ్ళకు కూడా ఏమంటారు మంచిగా ఉండాలి, పెయిన్ఫుల్ ఏది ఇయ్యనండి. నాకు పెయిన్ వస్తుంది మమ్మ అంటే అది మార్చేస్తాను నేను, అది ఎంతన్నా కానీ. ఎంత కష్టం ఉంటుంది ఒక సాంగ్ అంటే. ఇంకా ఈయన టైర్డ్ అయిపోతాడు, ఈయనదే నాకు కంగారు ఉంటుంది. కింద పెట్టిన కాళ్ళు అసలు నీటి పెట్టేసాయి. ఒక సాంగ్కి ఇంత కష్టపడితే ఆడ చేసి అందరూ విజిల్స్, చప్పట్లు, అరుపులు, హంగామాతో ఏం గుర్తుండవండి. నేను పడిన ప్రొద్దు నుంచి కష్టపడుతున్నాను. నేను ఇంట్లో పనంతా చేసేసి వంట చేసి పాపకు తినిపించి, ఈయన ఒకటే తినలేదండి. ఎందుకంటే ఎగరేది ఉంటుందా, కష్టంగా ఫీల్ అవుతాడు అనమాట. సో ఈయనకొక్కటే పెట్టలేదు ఫుడ్, ఈయనొక్కటే బూస్ట్ తాగాడు. ఇంకా అంతా తీసేస్తానే తిని పడుకునేస్తాడు. ఇంకా
ఇప్పుడు 1 by 1 చేసేసుకుంటారు అలా గొప్ప 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 నేను. చూడండి పారని. ఇవి అయితే నేను కింద కాళ్ళు నొప్పికోకుండా కింద స్పాంజ్ పెట్టానండి. స్పాంజ్ పెట్టి స్టిచ్ చేసి అదే పనిగా ఈయన కోసం. ఇంకా ఓన్ క్రియేటివిటీ. అంటే కంఫర్ట్ ఉండవు కదండి లెగ్స్కి. సో నేను లాస్ట్ టైమే అదే పనిగా తీసుకొచ్చి అన్నీ రెడీ చేసి పెట్టుకొని నేనే అంటే ఆయనకి ఏది కష్టం ఉండదండి. నేను ఏది ఇవ్వాలనుకోను. గోకుల్కి అయితే కష్టాన్ని అస్సలు ఇవ్వాలనుకోను. నేను ఏది మా నాకు ఇది పుచ్చుకుంటాను అంటే స్పాంజ్ లేసి అంతా కుట్టుకున్నానండి. నాకు ఎగిరినప్పుడు ఏ డిస్టర్బెన్స్ రాకూడదు, నొప్పి అనేది ఉండకూడదని. నేను ఎవరిని నమ్మి ఈయనకి మేకప్గా ఇవ్వను. చూడండి ఇలా స్పాంజ్ చేస్తే ఆయనకి ఎంత ఎగిరినా, ఎంత హార్డ్గా ఎగిరినా ఏం కాకూడదనేసి కొడుకుని దూదిలాగా నొప్పి లేకుండా పెంచాలని చూస్తుంది. కానీ కష్టపడే చోట కష్టపడాలా. అన్నీ మనము ఇంత సుకుమారంగా పెంచుకుంటే. కొన్ని చోట్ల కష్టాన్ని ఇవ్వను, కానీ డాన్స్ చేయాలంటే ఆషామాషి విషయం కాదండి. అందరూ చూసేది కాదండి డ్యాన్స్. అదొక హార్డ్ వర్క్, రియల్లీ హార్డ్ వర్క్ అండి. లేవన్నా పెట్టేస్తాను, సెట్ చేసుకుంటాను. ఇప్పుడు చూడండి చిన్న టెక్నిక్. ఈయన ఎంత ఎగిరినా కూడా ఎక్కడ ఏం పోకుండా జస్ట్ ఇవన్నీ మార్చుకుంటూ వచ్చేస్తానండి. కొన్ని ఇక్కడ ఇలా పెట్టేసి ఇది ఇక్కడ సెట్ చేసేస్తాను. చూసారా, ఒక్కొక్కటి ఫీల్ చేస్తా, కొన్ని కనిపించుకుంటూ వచ్చేస్తాను. చూడండి సింపుల్గా ఈయన ఎంత అన్నా ఎగురుకొని పోవు అవి. నా కొడుకు ఇంతసేపు అయింటే నన్ను విసుక్కొని బయటికి పరారావు. నా కొడుకు ఎన్ని పేషెన్స్ ఉన్నాయో. ఒక డాన్సర్ ఉండాల్సింది ఈయన డాన్సర్ కాబట్టి ఈయనకి పేషెన్స్ ఉండాలి, తప్పదు. అంటే కష్టపడితేనే ఫలితం ఉంటుంది డాన్సర్స్కి. ఎవరికైనా పేషెన్స్ పెట్టుకోవాలి, ఓపికతో ఉండాలి. చాలా ఉంటేనే యాజ్ యూజువల్ డాన్సర్స్ అవుతారు వాళ్ళు, ఎవరైనా సరే. నాకు మా డాన్స్ క్లాస్లో సమీర్ అండ్ గోకుల్ మై ఫేవరెట్. వీళ్ళిద్దరు ఉంటే చాలు, నాకు ఎవరు వద్దు క్లాస్లో ఉన్నట్టు ఉంటాను నేనైతే. ఇలా సెట్ చేసుకుంటూ వచ్చేస్తాను అనమాట కన్నయ్యవి. ఇట్లా ఊడిపోకోకుండా, జారిపోకోకుండా ఓపిక ఉండాలి. ప్రజెంట్ ఇవన్నీ తెచ్చుకోవాలి, కంప్లీట్గా వాళ్ళకి ఇవ్వాలి. ఇక్కడ జారిపోకుండా నెక్ మీద కంఫర్ట్, ఎగిరేటప్పుడు ఎక్కడ ఫేస్కి ఏం కాకోకుండా చూసుకుంటాను. ఈయనకి మేడం పాపం బాగా టైం ఇచ్చింది. ఇంతకన్నా రెడీ రానా వస్తానే చేయించేసాను. ఛాన్సేపు ఇంత డ్రెస్లో ఉండలేడు, అందుకే కాల్గుని చేయలే కదా మేడం అక్క. చెయ్యను. నాకు ఈయన విషయంలో అయితే ప్రిన్సిపల్ మేడం ఫుల్ సపోర్టింగ్ ఉంటుందండి ఎప్పుడు. పాపం నాకు మేడం నాకు ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయంటే పాపం ఇమీడియట్లీ సరే లత అంటుంది అంతే. ఇప్పటివరకు నన్ను వద్దు అని అడిచిందేనే లేదు. నాకైతే ఫుల్ అండి, ఫుల్ సపోర్ట్. టైట్ ఉన్నాయా మక్క? కాళ్ళకు బిర్రు ఉన్నాయంటక్క. ఒకటేనా? చూస్ అయితే లేనన్నా ఎగిరినప్పుడు. కొంచెం రెండునా అదొకటేనా? కడతాది. చూడు నీకు ఎంత కావాలో అందు చెప్పు, మళ్ళీ జారిపోకుండా చూసుకోవాలి కదా. స్టేజ్ ఎక్కినాక మళ్ళీ వచ్చి కట్టేది ఉండదు. అది అంటే వానికి కంఫర్ట్ ఉండాలి అక్క. ఆడికి నేను స్పాన్ చేసి కుడతానండి. ఈయన ఏవి అంటే బయట వాళ్ళు ఇస్తే ఇచ్చేస్తారు గబగబా. పెట్టుకొని చూడు చీర అదంతా మరసంగా వచ్చేస్తారు. ఇప్పుడు వచ్చేస్తారు అదంతా. చీర బాగా అదే పనిగా స్టిచ్చింగ్ చేసి పెట్టింది మక్క. అదంతా పట్టుకున్నప్పుడు ఆ సాంగ్లో అది కొంగు పట్టుకో. తినను వదిలేసి. వెనక్కిది నువ్వే తిట్టు. ఇక్కడ కొంచెం నాకన్నా
కదా అండి, ఇవి వచ్చేసి జారిపోతాయి పిల్లలకి చేసేటప్పుడు. ఏదైనా ఒక నిమిషం. ఇప్పుడు ఇట్లాంటిది తీసుకోవడం వల్ల ఇట్లా సెట్ చేస్తాం కదండి, ఇట్లా లేయర్స్. ఇప్పుడు సర్దుతా చూడండి. ఏదైనా ఒక నిమిషము. ఇప్పుడు వచ్చేసి నేను సెట్ చేసేస్తాను ఇక్కడ. ఇలా సెట్ చేసేసేసి లోపలికి ఇట్లా ఇన్సర్ట్ చేసేస్తాను. ఆయన ఎగిరినప్పుడు కానీ దూకినా ఎట్లా ఎగిరినా కూడా బ్యాక్ సైడ్ ఏం చేయనండి, ఎందుకంటే ఇవి ఊడిపోతాయి. ఊడిపోకుండా ఇక్కడ ప్రెస్ చేస్తాను. ఇట్లా ఉంటాయి కదా, ఇట్లా తీసుకొని ఈ దీనికి సెట్ చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి మాకున్నంత స్ట్రక్చర్ బేస్ ఉండదు కదా. ఇట్లా ఒక్కొక్కటి వాళ్ళకు సెట్ అయ్యేలాగా సెట్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇంత కష్టపడితే ఈ పర్ఫార్మెన్స్ వస్తుంది నాకు. చూడండి మా అక్క ఎంత హైట్ ఉందో, నా కొడుకు చూడండి ఎంత హైట్ ఉన్నాడు. ఎంత హైట్ ఉన్నా అమ్మ కొడుకే కదా. అక్క హారం ఒకటి వేసేదనా అక్క? అయిపోయిందా ఇంకంతా? నేను కొంచెం ఇంకా జిస్టి చుక్క పెట్టామండి, కష్టంగా ఉంటుంది నాకు. జిస్టి చుక్క పెట్టి హారం ఈడేస్తావు, ఇంటికి ఆడేస్తావు అక్క? ఆడేస్తారు. ఇవి నిమ్మకాయల హారం అండి, దీనికి పెట్టాము. బట్ ఒక్కసారి అనేసి అక్కడ వేస్తామండి. ఉన్నాను. పిల్లలకి అయినా ఈయనకి ఇన్ని చేసుకొని పోతా కదా, అయినా కూడా దిష్టి తగ్గుతుందండి. ఎంతగా ఒక 1 వీక్ పడిపోతాడు, అదే బాధ. పౌడర్ అంటావా నేనక్క? ఈయనకి ఇంత చేసుకొని పోతా, ఈ కొంచెం అక్కడెక్కడైనా సఫర్ అవుతానా అంటే ఇక్కడ ఒక్కటే. అంతే అండి, అంతా రెడీ అయిపోయాడు. ఇంకేమున్నాయి అక్క? ఇంకంతేనా? పౌడరా? కరెంటు పోయింది. అది కాటికి పౌడర్ అంటున్నాను. కూర్చో. కాటికి పెట్టింది చోట ఉన్నిలే. కాలి కొట్టు. కూర్చోవా, కొంచెం సేపు కూర్చోవా. ఇవి చిన్న టెక్నిక్స్ అండి. ఇది పౌడరు. ఒక నిమిషం. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి సింధూరం అండి, మనం ఇంట్లో ఉంటుంది. ఇప్పుడు లైట్ టచ్ అంతే, ఎల్లోయిష్లో కనిపించాలి. ఇక్కడ చంద్రబింబం దగ్గర చంద్రుడు. ఇది ఒక చిన్న ట్రిక్. అండ్ ఓవరాల్ అయిపోయింది నా డ్రెస్సే, నా టాపు, నేను. ఇంకా ఇప్పుడు ఓవరాల్ ఇంకా ఏం చేస్తున్నా, చిన్నది లిప్టిక్ ఒకటే హ్యాండ్ బ్యాగ్లో తీసుకుంటానండి అక్కడ వేయటానికి. మొత్తం నా హ్యాండ్ బ్యాగ్ మొత్తం ఖరాబ్ అయ్యి నాతోటి. అంతేనా అక్క? ఓకే, బాయ్ చెప్తున్నా. బాయ్ నాన్న.